అమ్మాయి ప్రేమ పార్ట్ 24. పిల్లలందరూ సరియుని తీసుకొని కిందకి వస్తారు. అభి సరియుని చూస్తూ అలానే ఉండిపోతాడు. సరియు పింక్ కలర్ మీద గోల్డ్తో వర్క్ చేసిన ఫ్యాన్సీ శారీ కట్టుకొని దానికి మ్యాచింగ్ గోల్డ్ బ్లౌజ్ వేసుకొని మెడలో ఒక డిజైనర్ సెట్ పెట్టుకొని జడ నిండా పూలు చేతికి గాజులు వేసుకొని లైట్ మేకప్తో చాలా అందంగా ఉంటుంది. అభిని చూసిన కిరణ్ అభి దగ్గరకు వచ్చి, రేయ్ మరీ అలా చూడకు, దిష్టి తగులుతుంది మా చెల్లికి. అభి సరియు నుండి చూపు తిప్పుకొని అందరినీ చూస్తాడు. శంకర్, బావగారు, తనే సరియు, మా కూతురు, ఇంకా వీళ్ళందరూ మా పిల్లలు అని అందరినీ పరిచయం చేస్తాడు. సరియు శివయ్య మల్లేశ్వరి కాళ్ళకు దండం పెట్టుకొని శంకర్ వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. సరియు అభిని అస్సలు చూడదు. అభి సరియు వైపే చూస్తూ ఉంటాడు. అది గమనించిన రిషి సరియుతో, ఒసే అభిని చూడు ఒక్కసారి, పాపం నీకోసం తెగ కష్టపడి రెడీ అయ్యి వచ్చాడు. సరియు అభి వైపు చూస్తుంది. అభి లైట్ పింక్ కలర్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటుతో చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ఆ ఒక్క చూపుకే అభి గాల్లో తేలిపోతూ ఉంటాడు. కిరణ్, రే బావా కొంచెం భూమి మీదకి రా, అభి సర్దుకొని కూర్చుంటాడు. అది చూసి అందరూ నవ్వేస్తారు. శివయ్య, బావగారు, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు, ఇంకా మనం ముహూర్తాల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. శంకర్, బావగారు, పంతులు గారిని రమ్మని చెప్పాను, అదిగో వస్తున్నారు. పంతులు గారు, నమస్కారం శంకర్ గారు, ఆలస్యమైంది, క్షమించాలి. శంకర్, అయ్యో దాందేముంది, ఇవిగోండి పిల్లల జాతకాల ముహూర్తం చూడండి. పంతులు గారు జాతకాలు చూసి చాలా చక్కటి బంధం ఏర్పడుతుంది వీరి మధ్య. వీరు ఇరువురి ఒకరి కోసం ఒకరు జన్మించారు. ఇంతకుముందు అవంతరాలు ఏర్పడిన ఈ పెళ్లితో తొలగిపోతాయి. కానీ శంకర్, కానీ ఏంటి పంతులు గారు? పంతులు గారు, పెళ్ళైన కొన్ని రోజుల వరకు కొన్ని ఆటుపోట్లు చూడాల్సి వస్తుంది. శివయ్య, దానికి పరిష్కారం లేదా పంతులు గారు? పంతులు గారు, అది వీరి మధ్యన ఉండే ప్రేమ నమ్మకం మీద ఆధారపడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా వీరు ఇరువురు జీవితాంతం ఒకటిగా ఉంటారు, అది మాత్రం తథ్యం. ఆ మాట అందరూ సంతోషిస్తారు. శంకర్, సరే పంతులు గారు, మరి నిశ్చితార్థం ఎప్పుడు జరిపిస్తే బాగుంటుంది? పంతులు గారు, శంకర్ గారు, నిశ్చితార్థానికి ఈరోజు సాయంత్రం బాగుంది. అలానే పెళ్ళి ఇంకో నెల 20 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. శంకర్, మీరేమంటారు బావగారు? శివయ్య, మాకు సమ్మతమే. శంకర్ అందరి వైపు చూస్తాడు. అందరూ వారి అంగీకారం తెలుపుతూ శంకర్ సరియు వైపు చూస్తాడు. చిట్టి తల్లి, నువ్వేమంటావు? సరియు, మీ ఇష్టం పెద్దనాన్న. శంకర్, అలాగే పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. పంతులు గారు, అలాగేనండి, నేను సాయంత్రం వస్తాను. శంకర్, సరే పంతులు గారు. పంతులు గారు వెళ్ళిపోతారు. శంకర్, పిల్లలు సాయంత్రానికి ఏం కావాలో చూడండి త్వరగా. శివయ్య, కర్ణ, అభి, మీరు కూడా ఏం కావాలో చూడండి, నేను బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేస్తాను రమ్మని. కర్ణ, అలాగే నాన్న అంటాడు. పిల్లలందరూ షాపింగ్కి వెళ్తారు. పెద్దలందరికీ ఫోన్లు చేసి అన్ని ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు. మల్లేశ్వరి గారికి సరియు కుటుంబం బాగా నచ్చుతుంది. తను కూడా వాళ్ళతో కలిసిపోయి అన్నీ రెడీ చేసే పనిలో పడుతుంది. పిల్లలందరూ షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేస్తారు. అందరూ లంచ్ చేసి మిగతా పనులు చూసుకుంటారు. రఘుపతి గారు, వెంకట్ ఫ్యామిలీ మొత్తం వస్తారు. అలానే అభి, బాబాయ్ ఫ్యామిలీ కూడా వస్తారు. అభి వాళ్ళ బాబాయ్ శ్రీనివాస్, పిన్ని స్వర్ణ వాళ్ళ పిల్లలతో విద్య, ఇంకా కమల్ ఒక పోలీస్ ఆఫీసర్, విజయవాడలోనే ఉంటాడు. తన భార్య కీర్తితో. విద్య చదువు కంప్లీట్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తుంది. అందరూ పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేసి రెడీ అవ్వడానికి వెళ్తారు. శంకర్, రే అందరూ త్వరగా కానివ్వండి, ముహూర్తానికి టైం అయ్యింది అనేసరికి మండపంలోకి తీసుకువస్తారు. పంతులు గారు అభి చేత పూజ చేయిస్తారు. అభి మాత్రం సరియు ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాడు. పంతులు గారు, బాబు అమ్మాయి వస్తుంది, కానీ పూజ మీద దృష్టి పెట్టండి నాయనా. ఆ మాటకి అందరూ నవ్వుతూ ఉంటారు. అభి చేత పూజ చేయించాక పంతులు గారు సరియుని తీసుకురమ్మని చెప్తారు. సరియు అభికి మ్యాచింగ్గా నెమలికంఠం రంగు చీర, గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకొని వాటికి తగ్గ నగలతో చాలా అందంగా మెరిసిపోతుంది. అభి సరియుని చూస్తూ దివి నుండి, నా కోసం వచ్చిన దేవకన్యల ఎంత అందంగా ఉంది, మై క్యూట్ ఏంజల్ అని అనుకుంటూ తన ప్లేస్ నుంచి లేచి సరియుకి ఎదురు వెళ్ళి
తన చెయ్యి అందిస్తాడు. సరియు అందరి వంక ఒకసారి చూసి అభికి చెయ్యిస్తుంది. అభి సరియు చేయి పట్టుకొని మండపంలోకి తీసుకువస్తాడు. బంధువులందరూ వారి ఇద్దరిని అలానే చూస్తూ ఉంటారు. ఏదో అద్భుతం చూసినట్టు. పంతులు గారు, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చూసినట్టుంది. పంతులు గారి మాటలతో అందరూ ఈ లోకంలోకి వచ్చి సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. తర్వాత పంతులు గారు వధూవరుల తల్లిదండ్రులిద్దరినీ తాంబూలాలు మార్చుకోమని చెప్తారు. రవి, పంతులు గారు, అమ్మాయి తరపున మా పెద్దన్నయ్య వదిన తాంబూలాలు అందుకుంటారు. శంకర్, అదేంటి చిన్న, తను మీ కూతుర్రా, మీరే ఆ స్థానంలో ఉండాలి. రవి, మీరు మాకంటే ఎక్కువగా దానిని చూశారన్నయ్య, అది మీకు కూతురే కదా. లక్ష్మి, అవును బావ, కన్నది మేమైనా మీరు సింధు అక్కే దానిని పెంచారు. దయచేసి కాదు అనకండి బావ. శంకర్ సింధు వైపు చూస్తాడు. సింధు చాలా ఆనందంగా ఉంటుంది. తన కళ్ళనీళ్లతో తన ఆనందం తెలియచేస్తుంది. అలా శంకర్, సింధు, శివయ్య, మల్లేశ్వరి గారు తాంబూలాలు మార్చుకుంటారు. పంతులు గారు, బాబు, ఇప్పుడు మీరు ఉంగరాలు మార్చుకోండి. పిల్లలందరూ గోలగోల చేస్తుంటారు. సరియు, అభి రింగ్స్ పట్టుకొని ఎదురెదురు నిల్చొని ఉంటారు. సరియుకి గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఒకరోజు సరియు, మహేష్, ఏంజెల్ నీకోసం ఒక గిఫ్ట్. కళ్ళు మూసుకొని ఉండు. సరియు, అలాగే ప్రిన్స్. మహేష్ సరియు ముందు మోకాల మీద నిలబడి తన ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకుని ఒక రింగ్ పెడతాడు. సరియు కళ్ళు తెరిచి రింగ్ చూసి, థ్యాంక్స్ ప్రిన్స్, ఈ రింగ్ చాలా బాగుంది. మహేష్, అంత మంచి గిఫ్ట్ ఇస్తే ఒట్టి థ్యాంక్స్ అయినా. సరియు, అవునా, మరేం చేయాలి? మహేష్, ఏం చేయాలంటే ఒక ముద్దు ఇవ్వాలి. సరియు, అబ్బా ఆశ చూడు. మహేష్, ఓయ్, ఇప్పుడు నేను నీ హాఫ్ హస్బెండ్ని. సరియు, అది ఎలా ప్రిన్స్? మహేష్, నీ చెయ్యి చూసుకో, నేను నీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. సరియు, కానీ నేను చేసుకోలేదుగా. మహేష్, చా, నీకు ఫీలింగ్సే లేవు పో. సరియు, అమ్మో, మా ప్రిన్స్ అలిగాడే, ఇప్పుడు ఎలా? మహేష్ అని మహేష్ మోహం తీసుకుంటుంది. మహేష్, ఏంజెల్, లవ్ యూ. సరియు, ప్రిన్స్, ఇది నాకు చాలా స్పెషల్ డే అండ్ చాలా స్పెషల్ గిఫ్ట్. ఈ రింగ్ ఎప్పటికీ నా చేతికే ఉంటుంది అని రింగ్ని కిస్ చేస్తుంది. అందరి గోలకి గతం నుండి బయటకు వస్తుంది. అవి రింగ్ పెట్టేటప్పుడు సరియు కళ్ళలోకి ఒక్కసారి చూస్తాడు. తర్వాత సరియు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మౌనిక ఆ చేతికి ఆల్రెడీ రింగ్ ఉండడం చూసి ఆ రింగ్ని తీయమంటుంది. అభి సరియు ముందు మోకాలపై నిలబడి తన చేతికి ఉన్న రింగ్ తీసేస్తాడు. సరియుకి ఒక్కసారిగా చాలా బాధ కలుగుతుంది. కానీ అది బయటకు కనపడనివ్వదు. విరాట్, రిషి, వైషు వాళ్ళు అందరికీ కూడా సరియుని చూసి బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఉంగరం సరియు ఇప్పటి వరకు ఎప్పుడూ తీయలేదు. అభి ఒక్కసారి సరియు వైపు చూసి మళ్ళీ అదే ఉంగరాన్ని సరియు చేతికి పెడతాడు. అది చూసి అందరూ ఆనందంతో గంతులు వేస్తారు. సరియు కూడా చెమ్మగిలిన కళ్ళతో అభి వైపు చూస్తుంది. అభి సర్యుకి దగ్గరగా వచ్చి, ఏంజెల్, నీకు ఇష్టమైనది ఏది నీ నుండి నేను ఎన్నడూ దూరం చెయ్యను. నన్ను నమ్ము. సర్యు అభిని అలానే చూస్తూ ఉంటుంది. మౌనిక, అదేంటి అభి, మనం తెచ్చిన రింగ్ వేరు కదా. అభి, అది కూడా నేనే తీసుకున్నదే వదినా. అలాగా అని అందరూ సైలెంట్గా ఉంటారు. తర్వాత సరియు ఒక క్షణం కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా అభిని చూస్తూ రింగ్ పెడుతుంది. ఆ క్షణం అభి సరియు తన సొంతం అని చాలా ఆనందంగా ఉంటాడు. వారిని చూసి పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా వచ్చి అభిని, సరియుని అందరూ ఆశీర్వదించి వెళ్తారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటారు. విద్య, అన్నయ్య, మీరు కూర్చోండి, నేను మీకు వడ్డిస్తాను. వైషు, అయ్యో, మీరెందుకు, మేము వడ్డిస్తాము, మీరు కూర్చోండి. విద్య, లేదు, నేను వడ్డిస్తాను. కమల్, విద్య, గొడవ చెయ్యకు. విద్య, ఇప్పుడు నేనేం గొడవ చేశాను అన్నయ్య? కమల్, విద్య. విద్య, అభి అన్నయ్య అని అభి వైపు బిక్కమొహంతో చూస్తుంది. అభి, వైషు, తను కూడా వడ్డిస్తుందిలే. వైషు, అలాగే బావా. కమల్, అభి, ఇప్పటికే అమ్మ రోజు నన్ను తిడుతుంది, నేను దాన్ని గారాబం చేస్తున్నా అని. నువ్వు, అన్నయ్య నాకంటే ఎక్కువ గారం చేస్తున్నారు. కీర్తి, మౌనిక, అది చిన్నపిల్ల, వదిలేయండి. విద్య, అది మా వదినలంటే. కర్ణ, రే కమల్, మనకంటే వాళ్ళ వదినలే బాగా గారం చేస్తున్నారు. అది ఒక్కగానొక్క ఆడపడుచు కదా, అసలే అర్ధమొగుడు, ఆ మాత్రం ఉండాలిగా. కమల్, మనం ఓకేరా, రేపు చేసుకోబోయేవాడు పాపం,
సరియు ఏంటి బావగారు మరీ అంత గొడవ చేస్తుందా? కమల్ చేస్తుందా నా మామూలుగా కాదు. విరాట్ సరియు వైపు చూస్తాడు. సరియు అభిని చూస్తుంది. అభి కళ్ళతోనే ఏదో చెప్తాడు. సరియు ఏం చేస్తుంది? అందరూ ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. కమల్ ఒకటి చెప్తాను ఆగు. మా పొలం దగ్గర పక్కన ఇంటిలో ఒక కోడి ఉండేది. విద్య అన్నయ్య. కమల్ నువ్వాగు. మీ వదినకి తెలియాలి కదా నీ గురించి. ఆ కోడిని రోజు ఆమె మా పొలంలోకి తోలేసి ఊరుకునేది. ఆ కోడి పొలంలో పడి పొలంలో వేసిన గింజలన్నీ తవ్వేసేది. నాన్న చాలాసార్లు చెప్పారు కోడిని ఇటు రానివ్వద్దు అని. కానీ ఆవిడ ఆ మాట వినలేదు. ఒకరోజు విద్య అక్కడికి వెళ్ళింది. ఆ కోడిని చూసి నాన్నకు చెప్పింది. అప్పుడు నాన్న జరిగిందంతా చెప్పారు. ఇంక దానికి కోపం వచ్చి ఆ కోడిని పట్టుకొని ఫ్రై చేసుకొని పొలంలోనే తినేసి అక్కడే కూర్చుంది. అప్పుడు ఆ ఆంటీ కోడి కోసం వచ్చింది. విద్య ఆమెని మాటల్లో పెట్టి, విద్య ఆంటీ ఇటు అడవిలో నుండి అడవి పందులు వచ్చి మా పంటని పాడు చేస్తున్నాయి మీకు తెలుసా? ఇంకా ఆవిడ దాని మాటలు విని ఇంకా 4 ఎక్స్ట్రా తగిలించి చెప్పింది. ఆమె అవునమ్మా నేను చూశాను. అవి వచ్చి గింజలు ఏరేస్తున్నాయి. మీ నానేమో మా కోడి అలా చేస్తుంది అనుకుంటున్నా. నిజానికి ఆ పందుల మందే వస్తుంది. అమ్మా నేను చాలాసార్లు చూశాను. గదమాయిద్దాం అనుకుంటే నా మీదకి వస్తాయేమో అని భయం. విద్య నాకు కూడా భయం ఆంటీ. అందుకే ఆ పంది మీ కోడిని ఎత్తుకు వెళ్ళిపోతున్నా నేను తరమలేదు అని అమాయకంగా మొహం పెట్టి చెప్పింది. ఆవిడ షాక్ అయిపోయి ఆమె ఏంటమ్మా నువ్వు చెప్పేది? విద్య అవునాంటీ ఎలా అయితే మా పంట పాడు చేస్తున్నాయో అలానే మీ కోడిని ఎత్తుకెళ్ళిపోయాయి. ఇంకా ఆమె ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒకటే గోల. ఇంక ఇంటికి వచ్చాక దీనికి తిట్లు మామూలుగా కాదు అని కమల్ నవ్వుతూ చెప్పడం ఆపేశాడు. అందరూ పొట్ట పట్టుకొని మరీ నవ్వుతున్నారు. రిషి కూడా నవ్వి మీరు సూపర్ అసలు. సరియు అవును ఇందులో అల్లరేముంది? తప్పు అని చెప్పినా కరెక్ట్ చేసుకోకపోతే మనమే సరి చెయ్యాలి. విద్య చేసింది కరెక్ట్. విద్య అని నవ్వుతూ చూసావా సరియు వదిన కూడా నాకే సపోర్ట్. సరియు విరాట్ వైపు చూస్తుంది. విరాట్ కూడా మెచ్చుకుంటూ చూస్తాడు. అర్జున్ హరి వైషు కూడా నవ్వుతారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.